సుభద్ర గ్రామం మాది, పార్వతీపురం మన్యం జిల్లా. ఇక్కడ వేరుచెనక్కాయలు పండించేటటువంటి రైతులు ఉన్నారు. వారితో ఆ వేరుచెనక్కాయలు పంట తాలూకా కాలం ఎంత సమయం పడుతుంది, దానికి మదుపు ఎలా అవుతుంది, దాని గిట్టుబాటు ధర వస్తుందా లేదా అన్నటువంటిది మనం రైతన్నని అడిగి తెలుసుకుందాము. చూడండి, ఆ వేరుచెనక్కాయలు పండేటటువంటి ఆ కొమ్మలను పట్టుకున్నారు. అయితే వాటి గురించి మనం అడిగి తెలుసుకుందాం. ఈ వేరుశనగ పంట ఎప్పుడు మీరు వేశారు? 12వ నెలలో వేసాం. అంటే ఇప్పటికి 3 నెలలు కావస్తుంది, అంటే 4 నెలలు. 4వ నెల శివరంజన్లోకి వచ్చింది పంట. అయితే దీనికి మదుపు ఎలా? ఇది మదుపు బోల్డ్ అయ్యింది. ఒక 3 సార్లు బొండేసాము, 2 సార్లు మందు కొట్టాము, 5 సార్లు నీరు తోడాము. అయితే ఎంత మదుపు అయింది? దానికి గిట్టుబాటు ధర ఎలా వస్తుంది? 12,000 అయ్యింది. మరి దీని పంట ఎంతవరకు రావచ్చు? పంట ఎంతవరకు రావాలి ఇంకా తీస్తాము, దాని గురించి తర్వాత చెప్తాము. అయితే లాస్ అయితే ఉంటుందా, లాస్ ఉండదు అంటారు? చెప్పలేము. ఏరిన తర్వాత దీని దిగుబడి ఏంటనేది. అయితే పెద్దగా కాయలేదు, దిగుబడి తక్కువ వస్తేనే అనుకుంటున్నాము. రైతన్న, అయితే ఇప్పుడు ఈ వేరుశనగ పంటకి నీళ్లు కావాలి కదా, ఆ నీరు అందుబాటులో మీకు ఉంటుందా? లేదండి, ఇంజిన్ పెడితే కానీ నీరు రాదు. ఇంజిన్కి బోల్డ్ డబ్బు అవుతుందండి. మరి ప్రభుత్వం ఏమైనా దీని మీద ఆయన దయ మరి ఎత్తడో ఎవడో మాకు తెలియదండి. అంటే నీళ్లు మీకు కావాలి, నీళ్ళు కావాలి పంటకి. నీరు లేకపోతే మాకు వేరే మార్గం లేదండి. నీరు ఉంటేనే మాకు పంట. లేదు పంట లేదంటే వేరే మార్గాలు ఏదో దేశం వెళ్ళవలసి వస్తుంది. అంటే ఏయో దేశాలు వెళ్ళి మీరు బ్రతకాల్సిన పరిస్థితి వస్తుందండి. అంతేగాని మాకు వేరే మార్గం లేదు. మాకు ఇదే కష్టపడలాగా ఉందండి. అయితే ఇప్పుడు నీరు సదుపాయం అన్నటువంటిది ప్రభుత్వం మీకు అందజేయాలి. చూడండి, ఇక్కడ వీళ్ళకి నీరు అన్నటువంటిది అందుబాటులోకి వస్తే, అంటే ప్రభుత్వము ఎత్తుపోతల పథకం కింద నీరు అందజేయగలిగితే ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఒక సుఖంగా జీవించగలుగుతారు. వారి కష్టానికి ప్రతిఫలం కలుగుతుంది. అంటే ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఆలోచించాలి. ఇక్కడ 5 గ్రామాల వారు ఇంచుమించు 7,000 8,000 జనాలకి అది మేలు చేకూర్చేటటువంటి విధంగా అవుతుంది. ఇక్కడ బడేవలస, శివరంపురము, బర్లి, సుభద్ర, పణుకువలస, ఇట్లాగా చెల్లింపేట, ఇట్లాంటి గ్రామాలు, గొంగాడవలస, ఇట్లాంటి గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలన్నింటికి కూడా మేలు చేసేటటువంటిది అవుతుంది. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసలు పోకుండా ఉండి ఇక్కడే సుఖంగా జీవించేటటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం తగినటువంటి చర్యలు తీసుకోవాలి. ఎత్తిపోతల పథకం కింద ప్రవేశపెట్టి నీటిని అందజేయగలిగితే చాలు అంటున్నారు. నమస్తే.